హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ఇవాళ చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ ఐస్ క్రీమ్ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మనకు క్వాలిటీలో కానీ లేదా టేస్ట్లో కానీ చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. మరి ఈ ఐస్ క్రీమ్ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. అందులో ఒక పావు కప్పు మిల్క్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలు బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 కప్పుల పాలు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. 2 కప్పులు అంటే 1/2 లీటర్ పాలు వస్తాయండి ఈ కప్పుతో. ఈ పాలను స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని సన్నని మంట మీద సగం పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. పాలు పొంగు రాకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ సగం పాలు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ బాగా టేస్టీగా వస్తుంది. ఇదే విధంగా నిదానంగా కలుపుతూ ఉండాలండి. పాలు కొంచెం బాగా దగ్గర పడ్డాక 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్ని బట్టించి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, లేదా షుగర్ ప్లేస్లో కండెన్సర్ మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా మరుగుతున్న పాలల్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న పాల మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. ఇదే విధంగా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే తొందరగా గట్టిపడిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు. నిదానంగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఏమాత్రం మీరు స్టవ్ దూరంగా ఉన్నా కూడా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కూడా బాగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత ఈ విధంగా తయారైంది ఈ క్రీమ్ మొత్తం. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు డీప్ ఫ్రోస్టర్ హైలో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక ఎంటీ బౌల్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ను 5 నిమిషాల పాటు ఇదే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ బాగా చిక్కపడిపోవాలండి, క్రీమీ టెక్స్చర్ రావాలి.
నిమిషాల పాటు ఇదే విధంగా మనము బ్లెండర్ తోటి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనకు విప్పింగ్ క్రీమ్ తయారైపోయింది. ఈ విధంగా స్పైక్స్ వస్తాయండి. అప్పుడు మనం ఆపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి మిశ్రమాన్ని కూడా అందులోనే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. నిదానంగా ఈ క్రీమ్ మొత్తం విప్పింగ్ క్రీమ్లో కలిసేటప్పుడు కూడా చేసుకోవాలి. అందులో కొద్దిగా నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్రీమ్ మొత్తం ఫుడ్ కలర్ విప్పింగ్ క్రీమ్స్ మొత్తం కలిసిపోయే విధంగా ఒక 5 నిమిషాల పాటు ఇదే విధంగా బ్లెండ్ చేస్తూ ఉండాలి. ఫుల్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలండి. సిల్వర్ ఫాయిల్ కవర్ చేసుకుని 3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్ని హైలో పెట్టుకోండి. మూడు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ క్రీమ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ బ్లెండర్ తోటి బాగా మిక్స్ చేయాలండి. హ్యాండ్ బ్లెండర్ అవైలబుల్గా లేనప్పుడు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మిక్సీ జార్లో కూడా వేసుకొని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాగా చిక్కబడేంత వరకు కూడా మనం ఈ బ్లెండర్తో బ్లెండ్ చేయాలండి. ఈ విధంగా తయారు చేసుకుంటే క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హెల్తీగా కూడా ఉంటుంది పిల్లలకి ఇవ్వడానికి. ఇప్పుడు ఈ విధంగా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని టెక్స్చర్ ఈ విధంగా చిక్కగా రావాలండి. క్రీమీ టెక్స్చర్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినప్పుడే మనకు ఐస్ క్రీమ్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ బౌల్ని ఒక సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని కంప్లీట్ ఒక ఫుల్ నైట్ డీఫ్రాస్టర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను డీఫ్రాస్టర్లో ఉంచాను ఒక నైట్ మొత్తం. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పర్ఫెక్ట్గా మన ఐస్ క్రీమ్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఐస్ క్రీమ్. చూసారు కదా. ఈ విధంగా స్కూప్తో కానీ లేదా ఒక చిన్న గరిటెతో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా
తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ ఎండాకాలం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని బాదం పలుకులతోటి టూటీ ఫ్రూటీతోటి గార్నిష్ చేసుకుందాం. కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా బాగా తయారైపోయిందండి. ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel RR Foods. See you in the next video. Until then, eat healthy, live long.